శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్న మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి 1 తారీఖు 2026 నుండి 7th ఫిబ్రవరి 2026 వరకు ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతున్నాయి, మొత్తం మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా మీకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర నా పేరు వాడ్రే ఆదినారాయణ శర్మ, ఆది ఆస్ట్రాలజీ. మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటారండి. వివాహాది వేడుకలు కానీ, అదే చదువు రావట్లేదు చదువు గురించి కానీ, లేకపోతే ఉద్యోగ సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, అనేక రకాల సమస్యలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం కానీ, ఇవన్నీ జాతకాల్లో ఉంటాయి. మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు నన్ను కన్సల్ట్ చేయండి, లేదా నా వాట్సాప్కి మెసేజ్ పెట్టండి. నా నెంబర్ 7075389589 7075389589కి మీరు మెసేజ్ పెట్టండి. కింద స్క్రోల్ అవుతుంది, దానికే మెసేజ్ పెట్టండి. తప్పకుండా మనం చెప్తాం. అంతేకాదండి, వాస్తు సంబంధించిన మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, ఒకవేళ చూపించుకోవాలనుకున్నా కూడా మీరు నన్ను ఫోన్లోనే కన్సల్ట్ చేయొచ్చండి. తప్పకుండా నేను మీకు పరిష్కార మార్గాలు, సూచనలు కూడా సూచిస్తాను. నేను యాక్చువల్గా 1990 నుంచి నేర్చుకున్నానండి. 1990 నుంచి కూడా నాకు జాతకాలు వచ్చు. 85 నేను సింగరేణిలో చేరాను. అసలు పక్కన పెడదాము. 35 ఇయర్స్ నుంచి నేను ఇందులో ఉన్నాను. ప్లస్ 34 ఇయర్స్ నాకు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో నేను సింగరేణిలో అకౌంట్స్ ఆఫీసర్గా ఉన్నా. సరే, అది పక్క పెడదామని, కొత్తగూడెం పక్క పెడదాం. నేను ముఖ్యంగా ఈ ఆఫ్టర్ దిస్ వన్ అంటే మన సర్వీసెస్ అయిపోయిన తర్వాత కూడా నేను ఇందులో రావడం జరిగింది. 1 ఫిబ్రవరి నుండి 7th ఫిబ్రవరి ఈ వారం రోజులు కూడా గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో తెలుసుకుందామని ముందుగా గురుడు మిథున రాశిలోను, అలాగే కేతు సింహరాశిలోను, రవి బుధ కుజ శుక్రులు ఆల్మోస్ట్ మనకి మకర రాశిలోను, అలాగే బుధుడు 3వ తారీఖు నుంచి కుంభరాశిలోను, శుక్రుడు 6వ తారీఖు నుంచి కుంభరాశిలోను, రాహుతో కలిసి ఉన్నాడు. అంటే రాహువు బుధ శుక్రుల కాంబినేషను కుంభరాశిలోను, అలాగే శనీశ్వరుడు ఎప్పటిలాగే మీనరాశిలోనూ ఉన్నారు. సో ఈ 1st తారీఖు నుండి ఫిబ్రవరి 1st తారీఖు నుండి ఫిబ్రవరి 7వ తారీఖు వరకు కూడా 12 రాశుల వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనం. మిథున రాశి వారికి మీ రాశిలోని గురుడు అత్యంతమైన శుభఫలితాలు ఇస్తాడండి. మీ రాశి మంచివాడు కాదు, సప్తమాధిపతి అండ్ 10th హౌస్లో ఆడు అయినప్పటికీ కూడా వక్రగతిలో ఉండడం వల్ల మీ రాశికి మంచి చేస్తాడు. అంటే జ్ఞాన సంపదని వృద్ధి చేస్తూ ఉంటాడు, మీకు ధైర్యాన్ని పెంచుతూ ఉంటాడు. మ్యాథమెటిషియన్స్ అంటే మీకు తెలుసు, గణిత శాస్త్రజ్ఞులుగా, గణితం నేర్చుకున్న వారిగా, ఇంగ్లీష్లో బాగా పట్టు సంపాదించుకుంటూ, అలాగే సినిమా రంగంలో, కళారంగంలో మీకు అభివృద్ధి ఉంటూ, సాహిత్య రంగంలో మీరు బాగా వెలుగు లేడానికి అవకాశం ఉంది. ధన సంపాదన బాగుంది, కుటుంబంలో వృద్ధి ఉంటుంది, అలాగే ముఖ వర్చస్సు అద్భుతంగా పెరుగుతుంది. గాయకులకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి ధన సంపాదన మెండుగా ఉంటుంది. అంతేకాకుండా కేతు ప్రభావం కూడా మీకు 3rd హౌస్ బాగుందండి. అంటే కేతు ప్రభావం వల్ల మీ తోబుట్టువుల సహాయ సహకారాలు పొందుతారు. తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు పొందుతారు. తోబుట్టువులకి మీరు సహాయ సహకారాలు చేస్తారు. ధైర్యాన్ని నింపిపోతుంటారు. ఈ వారంలో మీకు శుభవార్త వినడానికి అవకాశం ఎక్కువ. తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. చదువులో ఆటంకాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సిందేనండి. మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. కానీ భూములు, వాహనాలు కొనుక్కోవాలంటే కొద్దిగా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి కొనేస్తూ ఉంటారు. డబ్బులు లెక్క చేయరు. ఈ రైతులు కూడా పంటలో నష్టం రావడానికి జరుగుతుంది. మిథున రాశి వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందండి. ముఖ్యంగా మగ సంతానం కలుగుతారు. సాహిత్య రంగంలో బాగా సంపాదించుకుంటారు. స్పోర్ట్స్ రంగంలో క్రీడాకారులుగా, ప్రముఖమైన వ్యక్తులుగా మీకు గుర్తింపు ఉంటుంది. అంతేకాకుండా మీకు కొంతమందికి పదవులు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు ధర్మకార్యాలు చేయడము, శుభకార్యాలు చేయడము, స్టాక్ మార్కెట్లో బాగా డబ్బు సంపాదించుకోవడం జరుగుతుంది. వివాహాది వేడుకలు, వివాహ శుభకార్యాలు ఖచ్చితంగా మీ ఇంట్లో జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భార్యాభర్తల యొక్క కలయిక ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా రవి బుధులు అష్టమ స్థానంలో ఉన్నారండి. ఉంటేనేమండి, తప్పే ఉంది. అంటే విదేశం నుంచి ధన ప్రాప్తి కలుగుతూ ఉంటుంది అని మనం చెప్తూ ఉంటాం. కానీ అష్టమంలో కుజుడు ఉండిపోయాడు కదా, అష్టమంలో కుజుడు శుక్రుడు తప్పు. 6వ తారీఖు మారిపోతున్నాం అనుకోండి. కుజు శుక్రుడు అష్టమంలో అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వరు మీకు.
కాకపోతే అంటే ప్రయాణాలు ఇస్తుంటారు, విదేశాల నుంచి ధనప్రాప్తి కలిగేట్ చేస్తుంటారండి రఘుబుధుల కాంబినేషను. మీకు లా రిలేటెడ్ కోర్టు సంబంధించిన వ్యవహారాలు మీకు తీర్పు అనుగుణంగా రావడానికి మీ జాతక రీత్యా ఉంది. ఎందుకంటే రఘుబుధుల కాంబినేషన్ బాగుంది కాబట్టి. సరే, మీకు భాగ్యస్థానంలోనే రాహుతో కలిసిన బుధుడితో కలిసిన శుక్రుడు ఉన్నాడు ఈసారి. అద్భుతం కదండి. ఇంతకుముందు రాహు ఒక్కడే ఒంటరిగా ఉండి ఎలాగా అనుకునేవాడు. ఈ తోడైపోయాడు. బుధుడు శుక్రుడు వాళ్ళ యొక్క ప్రభావం రాహు సుఫలితాలు ఇస్తాడు. ఏంటి బుధ రాహులు కలిసి ఉంటే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కాంపోనెంట్స్ భాగ్యస్థానంలో ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు ఇస్తారు. మీకు మంచి ఫలితాలు ఇస్తారండి. వాటిలో కంప్యూటర్ హార్డ్వేర్లో నైపుణ్యత ఉంటుంది మీకు. మీ సోదరీమణుల నుంచి డబ్బులు, సహాయ సహకారాలు పొందుతూనే ఉంటారు. అలాగే విదేశాల నుంచి విశేషమైన ధన సంపాదన కలగడానికి అవకాశం ఉంది. అలాగే స్త్రీల జాతకాల్లో కనుక రఘుబుధులు కనుక బుధరాహులు కలిసి ఉంటే ఉన్నతమైన హోదా కలిగిన వ్యక్తి భర్తగా పొందుతాడు అని శాస్త్రం చెప్తోంది. బుధ శుక్ర కాంబినేషన్ వల్ల భూములు, వాహనాలు, గృహాలు కొనుక్కుంటారు. నటన రంగంలో మీరు ఖచ్చితంగా ఉంటారు. టెలివిజన్ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ మీకు డబ్బులు, ధనప్రాప్తి కలుగుతుంది. సింగర్స్గా, నటనలో ఉండేవారుగా, డబ్బింగ్ ఆర్టిస్టులుగా మీరు పేరు ప్రఖ్యాతి పొంది తీరుతారు. రాహు ఉన్నాడు కదండి, రాహు వలన విదేశ ప్రాప్తి. మెడిసిన్ బుధ శుక్రులు కూడా ఉన్నారు కాబట్టి మెడిసిన్ విద్యారీత్యా మీరు విదేశాలు వెళ్తారు, స్టాంపింగ్ అవుతుంది అన్నది సందేహం లేదు. అంతేకాకుండా బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల కూడా ఇంజనీరింగ్ విద్య కూడా మీకు వస్తుంది. దశమంలో శని మీకు తెలుసు కదా, కంటక శని ఉండడం. అప్పుడప్పుడు శని ఇబ్బందులు పెడుతుంటాడు మీ ఉద్యోగంలో. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయంటే ఉద్యోగంలో ఎదుగుదల తక్కువగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో మాత్రమే. కానీ ఆయన ఇచ్చేటువంటి శుభఫలితాలు కూడా బాగుంటాయి. కానీ నీటి వల్ల ప్రమాదం కలగడానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి అధికారిగాను, వ్యవసాయ రంగంలో ఉన్నతమైన వ్యక్తిగాను మీరు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. లాభాలు అధికంగా ఉంటాయి. మీరు చేస్తున్నటువంటి సినిమా రంగంలో కానీ, ఏ వ్యాపార రంగంలో కానీ ఉన్నా ఆ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతుంది. మీరు ఊహించని దానికంటే డబ్బులు ఎక్కువ రావడానికి అవకాశం, ప్రాఫిట్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇప్పుడు మనం పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. 12 రాశుల వారు కూడా, అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా 12 రాశుల వారు ముఖ్యంగా చేసుకోవాల్సిన పరిష్కార మార్గాలు అంటే మనం ఏ పూజ చేస్తే బాగుంటుంది అనేది తెలుసుకుందామండి. ఇలా చేసినందుకు మాత్రాన ఒకేసారి మనకేమీ లైఫ్ మారిపోదు. కానీ మనకు వచ్చే అడ్డంకులు అంటే మనకు ఏమైనటువంటి ప్రాబ్లమ్స్ నుండి కొంచెం బయటపడడానికి అవకాశం ఉంటుంది. ప్రతి రాశి వారు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు ఈ నెలలో సూర్యభగవాన్ ఆరాధన, అలాగే పద్మావతి అమ్మవారు, వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాలు, శివాభిషేకాలు, మేధా దక్షిణామూర్తి గారి యొక్క దర్శనము, ఆయన యొక్క పూజలు చేసుకోవడం వలన సర్వసుఖాలు, సర్వశుభాలు పొంది తీరుతారు. మనం ఈ నెల ఫిబ్రవరి 15వ తారీఖునే శివరాత్రి వస్తుందండి. మనకి ఎప్పుడు మనకు నానుడు ఉంది కదా, జన్మానికో శివరాత్రి అని. కరెక్టేనండి. ఒక్కసారైనా మన జన్మలో స్వామివారిని, అంటే ఈ ఫిబ్రవరి నెలలో స్వామివారిని పూజించడం చాలా చాలా ఫలితాలు ఉంటాయి. అందున స్వామివారి ఉద్భవించినటువంటి కాలం ఇది, రాత్రి అర్ధరాత్రి పూట. అందుకనే స్వామివారికి అభిషేకాలు చేయించుకుని, కళ్యాణాలు చేయించుకొని, ఉపవాసాలు ఉండి ఈ రోజంతా కూడా జాగారం చేయడం అత్యంత ప్రాముఖ్యత ఉన్నది. ఇలా చేయడం వలన శివ సన్నిధికి చేరుకుంటారని, మన మరణానంతరం, ఇప్పుడు కాదు సుమా, మనకు దీర్ఘకాలం బతికిన తర్వాత మరణానంతరము శివ సాన్నిధ్యం పొందుతారని చెప్పి శాస్త్రం చెప్తోంది. అందుకని మనం ఏమాత్రం వీలు చూసుకొని ఈ రోజున అంటే శివరాత్రి రోజునే స్వామివారి సన్నిధిలో ఉందాము. పొద్దున్నుంచి అభిషేకాలు అలాగే మనం పాల్గొందాము. అంతేకాకుండా స్వామివారికి మారేడు దళాలతోటి, కలువ పుష్పాలతోటి కూడా పూజించడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి శాస్త్రం కూడా చెప్తోంది. కాబట్టి ఈ రాత్రిపూట స్వామివారిని అభిషేకాలతో పాల్గొనడము, స్వామివారికి కళ్యాణం చేయించుకోవడమే మనం చేస్తాం. చేయించుకోవడము, తిలకించడం చాలా అదృష్టమే. అలాగే జాగరణ చేయడము చాలా అత్యంత పవిత్రమైనదండి. ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు, అంటే 12 రాసుల వారు కూడా ఈ కార్యక్రమం చేసుకుంటే అత్యంత ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరం మొత్తం ఏ చేసినా చేయకపోయినా ఒక్క శివరాత్రి పూట మనం ఈ పూజ స్వామివారికి, అంటే శివుడికి అభిషేక ప్రియుడు కాబట్టి చేసుకోవడం వలన, అన్ని పూజలు చేసుకోవడం వలన స్వామివారి సన్నిధికి మనం చేరుకుంటాం. పైగా స్వామివారి బోళాశంకరుడు అంటాం. సో స్వామివారు త్వరగా ప్రసన్నం అవుతారు కాబట్టి ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని,
అలాగే శివ సాన్నిధ్యాన్ని మనకి ఇవ్వడానికి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.